సుధాకర్ గారు సార్ హిల్లాక్లో నేను ప్రాపర్టీ అనేది బై చేశాను. బై చేసిన తర్వాత నాకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది? సార్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. మీ పర్సనల్ వైజ్ మీరు వాడుకోవాలనుకుంటే మీరు ఒక విల్లా కన్స్ట్రక్ట్ చేసుకొని మీ వీకెండ్స్ లో మీరు వచ్చి మీ ఫ్యామిలీ మీ పిల్లలతో మీరు ఎంజాయ్ చేయొచ్చు. అదైతే ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ మీకు రెవెన్యూ జనరేట్ కావాలనుకుంటే మా దగ్గర ఆప్షన్ ఉంది. అది ఎలా అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ప్లేస్ కొనుక్కున్న తర్వాత కన్స్ట్రక్షన్ మీరు చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు, లేదంటే మమ్మల్ని చేసేమని మేము చేసిస్తాం. సో మీకు ఏ డిజైన్ నచ్చుతుందో ఆ డిజైన్ మీకు ఒక 4-5 డిజైన్స్ ఇస్తాము. ఆ డిజైన్స్ లో మీరు మీ సూటబుల్ మీ స్పేస్ కు సరిపడా ఎంత సేఫ్టీలో బిల్డ్ చేసుకోవాలో ఆ డిజైన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. మా దగ్గర ఆర్కిటెక్చర్స్ ఉన్నారు. సో ఆ హెల్ప్ అంతా కూడా మేము చేస్తాం. పర్మిషన్స్ ఎవ్రీథింగ్ వీ విల్ టేక్ కేర్. సో చేసుకున్న తర్వాత మీరు బిల్డ్ చేసుకొని మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే మీ పర్సనల్ యూజ్కి వాడుకోవచ్చు. అదర్వైజ్ మాకు అప్పచెప్పారనుకుంటే మేము ఎవ్రీ మంత్ మీకు రెవెన్యూ జనరేట్ చేస్తాం. మీకు అంటే వెంచర్కి బిల్డర్స్ ఓకే. సో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ROI? అంటే ఎవ్రీ మంత్ మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇయర్లీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్ సార్, కరెక్ట్. మీకు ఇది డిపెండ్స్ ఆన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 605 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారనుకోండి, దాంట్లో 40% మనం బిల్డ్ చేసుకోవాలి. ఏదర్ మీకు ఒక G+1 బిల్డ్ చేసుకోవచ్చు, లేకుంటే మీ స్పేసెస్ తగినట్టు. ఒకవేళ మనకు పెద్దది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ 16,000 SFTలో ఒక బిల్డప్ హౌస్ ఉందండి. మాండవ హౌస్ అంటాం, కేరళ స్టైల్లో ఉంది. దే ఆర్ గెటింగ్ 60,000 పర్ నైట్. 60,000 పర్ నైట్. ఇది ఇప్పుడున్న హిల్లాక్ ప్రాజెక్ట్ ఇప్పుడు కరెంట్లీ రన్నింగ్ అండి. ఇది ఆపరేషన్స్ లో ఉంది. దాంట్లో సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి, సీరియల్ షూటింగ్ జరుగుతుంటాయి, వెడ్డింగ్ పార్టీస్ జరుగుతుంటాయి, బర్త్డే పార్టీ జరుగుతుంటాయి. 4 bedroom హౌస్ అది. లాన్ ఉంటుంది, సపరేట్ పూల్ ఉంటుంది. సో మినిమం ఒక 30 members ని మనం అకామిడేట్ చేసుకొని ఈ హౌస్ లో ఏదైనా గెట్ టుగెదర్స్ చేసుకోవచ్చు. దానికి మేము 60,000 పర్ డే 24 hours ఇంక్లూడింగ్ ఫుడ్ మేము ఛార్జ్ చేస్తున్నామండి. ఓకే. ఇల్లాక్ లో ప్రాపర్టీ బై చేసిన తర్వాత రెవెన్యూ స్ట్రీమ్స్, రెవెన్యూ ఇన్కమ్ మెథడ్స్ అనేది ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు మీరు చిన్నది అనుకుంటా అంటే అంత పెద్దది కాకపోయినా కానీ మాక్సిమం మీకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు నాకు ఒక చిన్న దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు మనం సిటీలో ఒక ₹1 డబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నాం అనుకోండి, ఒక స్టాండర్డ్ లో ఉన్న అపార్ట్మెంట్. మీరు రెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సిటీలో రైట్ 25 to 50. మంచి మామూలు ఏరియాలో అయితే 25,000 సార్, డీసెంట్ అమౌంట్. అదే 1 CR మీకు ఇక్కడ ల్యాండ్ వస్తుంది, 35 lakhs లో ఒక కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో దానిపైన మేము రెవెన్యూ అంటే మీకు వీక్ లో ఒక 4 weeks లో అట్లీస్ట్ మనకు ఒక 5 to 6 days మనకు ఆపరేషన్ అయినా కూడా మీకు 25,000 కంటే ఎక్కువ వస్తుందండి. దట్ ఈస్ ద బ్యూటీ. అందుకనే మేము ఎవరైనా మాకు ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీ వీక్ అకామిడేషన్ ఇప్పుడున్న విల్లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఫుల్ఫిల్ గా అందరికీ ఇవ్వలేకపోతున్నాం. అంటే అంత క్రౌడ్ ఎక్కువ అయిపోయింది మాకు. సో దానికని మేము ప్రతి ఒక్కరికి ఫ్లాట్ తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు తొందరగా హౌస్ బిల్డ్ చేసి మాకు అప్పచెప్పండి, మీకు రెవెన్యూ జనరేట్ చేసి ఇస్తామని. ఎన్ని యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ 200+ ఉన్నాయండి ఈ ఫేస్ లో, ప్రెసెంట్ రన్నింగ్ ఫేస్ లో. సో ఇది ఫ్యూచర్ ఆన్ కీప్ ఆన్ మనకి ఎక్స్టెన్షన్ నడుస్తూనే ఉంటుంది. అప్ టు 400 acres చెప్పాను కదా మీకు. ఇప్పుడు 75 acres రన్నింగ్ లో ఉంది. దీని తర్వాత 50 acres థర్డ్ ఫేస్, తర్వాత 100 acres ఫోర్త్ ఫేస్, మళ్ళీ 50 acres ఫిఫ్త్ ఫేస్, ఇట్లా ఎవ్రీ ఫేస్ వైజ్ మనకు బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీ వైపు నుంచి ఎర్లీ బర్డ్ దట్స్ ఎగ్జాంపుల్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో స్పెషల్ ఎమ్యూనిటీస్ అనేది మీరు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. సో ప్రైసెస్ అనేది ఏమైనా నెగోషియేట్ ఉందా లేదంటే కేస్ టు కేస్ సార్, ఇట్ డిపెండ్స్ ఆన్ మీ పేమెంట్ మోడ్ బట్టి మేము బెస్ట్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ మిమ్మల్ని? సార్ మీరు మీ కన్వీనియంట్ టైంలో మాకు ఒకసారి కాల్ చేసినాకంటే మేము మా టీం మీకు సైట్ విజిట్ చేయిస్తారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డే అంతా మీరు అక్కడ స్పెండ్ చేయొచ్చు. సో దాని తర్వాత మీకు ప్రాజెక్ట్ నచ్చితే వీ కెన్ డిస్కస్ ఫర్దర్ ప్రాసెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.